వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మహి తెలుగు అబ్బాయి. ఈరోజు మనమైతే పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుంది, ఎట్లా ఉంటుందని మనం తెలుసుకుందాం. ఇదైతే మా విలేజ్. ఇక్కడ మనకు విలేజ్ అందాలు ఎట్లా ఉంటాయి అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు మనకు వర్షాకాలం కాబట్టి చాలా గ్రీనరీగా ఉంది. పచ్చదనంతో కూడుకొని తర్వాత మనకు చెట్లు కానీ, తర్వాత పక్కన మనకు పంట పొలాలు కానీ చాలా అంటే చాలా మనకు ఎక్కడ చూసినా కానీ ఎంత గ్రీన్ ఉందంటే మనకు ఒక అద్భుతమైతే మనకు ఒక న్యాచురల్గా మనము ఫీల్ అవుతూ ఉంటాము. ఇదంతా మనకు ఇండియాలో ఇలాంటి కల్చర్ ఉంటుంది కాబట్టి ఇది చాలా చాలా అంటే ఒక అనుభూతిని, ఒక ఫీలింగ్ అయితే మనకు కలిగిస్తూ ఉంటుంది. ఇదంతా మనకు చక్కగా మనకు సాయంకాలం అయితే ఇక్కడ మనకు మేకలు, గొర్రెలు అంటే అడవికి పోయి మేసి తర్వాత మళ్ళీ రిటర్న్ అవుతూ ఉంటాయి. దాంతోపాటు ఇదంతా మనకు గుట్ట. ఈ గుట్టకు దగ్గరలో మేకలు కానీ, తర్వాత వచ్చేసి బర్రెలు కానీ, తర్వాత మనకు మిగతా అన్నీ మేసి తిరిగి వస్తూ ఉంటాయి. ఎక్కడ చూసినా కానీ మనకు పచ్చటి పంట పొలాలు. ఇదంతా మనకు వరి నట్లు ఆల్మోస్ట్ వేసేసిన సీజన్ అయితే ఇప్పుడు వరి నట్ల సీజన్ కాబట్టి ఎక్కడ చూసినా కానీ మనకు చాలా గ్రీనర్గా ఉంది. చాలా ఇదంతా మనకు ఎక్కడ దాకా చూసినా కానీ, ఎటు చూసినా కానీ మనకు మొత్తం గ్రీనర్తో సహా మనకు అదవుతూ ఉంటుంది. మా చిన్న పాపనైతే ఇగో సరదాగా అయితే మేమైతే ఇక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఒడ్ల మీద నడవడానికైతే మేము ఇప్పుడిప్పుడే నడవడానికి ట్రై చేపిస్తూ ఉన్నాము. ఇవైతే మనకు ఇంటికాడ మేమైతే మా ఊర్లో అయితే ఇవి ఉప్లూరు గుర్రాలు అంటాము. ఎందుకంటే వర్షాకాలము ఓన్లీ ఇవి వర్షాకాలం కానొస్తూ ఉంటాయి. కొన్ని ఊర్లలో వేరే పేర్లతో కూడా పిలుస్తారు. మీ ఊర్లలో ఏం పిలుస్తారో కామెంట్ చేయండి. ఇవి కానీ చాలా తక్కువ అయిపోయినాయి. ఇప్పుడు ఉన్న ప్రజెంటు వాతావరణానికి ఈ కెమికల్కి సంబంధించి స్ప్రేల వల్ల కానీ చాలా చాలా చిన్నటి మనకు జీవులన్నీ అయితే కనిపించకుండా కనుమరుగైపోయినాయి. సరదాగా అయితే మేము సాయంకాలం చిన్న పాపను తోలుకొని అయితే మేము అలా సరదాగా ఎంజాయ్ చేయడానికి అయితే పోయినట్టు. ఇదంతా మనకు పంట పొలాలలో, ఎందుకంటే సమ్మర్ టైం కానీ మనకు వర్షాకాలం కానీ ఇలాంటి చిన్న గుడిసెలు అయితే పాకాలు వేసుకొని అక్కడ మనకు రెస్ట్ తీసుకోవడానికైతే. ఇది మా ఊర్లో అయితే ఇది కొత్త చెరువు అని పిలుస్తూ ఉంటాము. ఈ కొత్త చెరువు అయితే దీనివల్ల మాకు చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. మాకు ఈ ఉపయోగాలు అంటే మనకు ఈ చెరువు నిండితే మాకు పంట పొలాలు కానీ, తర్వాత మాకు బోర్స్ కానీ, మనకు పంటలకైతే మనకు చాలా అంటే మనకు ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. దీంట్లో ఉండే వాటర్ అయితే మాకు ప్రతి సంవత్సరము ఇలా రెండుతూ, తర్వాత దీన్ని మేము వాగు అంటాము, తర్వాత మనకు అలుగు అంటాము. దీన్ని మాకు ఈసారి అయితే మనకు వర్షాలు తొందరగా రావడం వల్ల అయితే మాకు తొందరగా అయితే మాకు ఈ చెరువు నిండడం జరిగింది. ఈ చెరువు నుండి మాకైతే పంట పొలాలకు చాలా అంటే చాలా మాకు ఉపయోగం అయితే పడుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరము చాలా అద్భుతంగా అయితే మాకు ఇది అలుగైతే వెళ్ళింది. దీనివల్ల మాకు చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. మీ ఊళ్ళో కూడా అక్కడక్కడ చెరువులు నిండి ఉంటాయి. కామెంట్ చేయండి. ఇక్కడైతే మాకు ఇప్పుడైతే వాటర్ కొరత అయితే మనకు సంవత్సరం దాకా అయితే వాటర్ కొరత అయితే ఉండదు మనకు పంట పొలాలకైతే.